ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాత్గాం విలేజ్ మండల్ లోకేశ్వరం. మా పాప సెకండ్ క్లాసు అమీర్ కిడ్స్ లోకేశ్వరంలో సెకండ్ క్లాస్ చదువుతుంది. వాళ్ళు స్టూడెంట్లు క్లాస్ రూమ్లో ఇద్దరు గొడవడం వల్ల ఆ గొడవను చూసి ఈ మేడం గారు తనని లోపల ఆఫీస్ రూమ్లో తీసుకెళ్ళి వీళ్ళు కొట్టడం జరిగింది. ఈమె అసలు నైట్ నుంచి ఇప్పటి వరకు తిండి లేదు. ఇంతలా మరీ టూ మచ్ కొట్టిందంటే దేంతో కొట్టిందో కూడా అర్థమవుతలేదు. పాపం నైట్ నుంచి మొత్తం భయపడుతూనే ఉంది, నిద్ర కూడా పోలేదు, మొత్తం తిండి కూడా తింటలేదు, జ్వరము, ఈ పెయిన్స్. ఇంతలా మరీ టూ మచ్ కొట్టడం ఈ యొక్క దివ్య మేరంగాడి పైన మేము కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి చర్య చేస్తున్నాము. ఈ యొక్క మేము కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తాము. పోలీస్ స్టేషన్లో కూడా సార్కు ఖచ్చితంగా మేము ఇన్ఫర్మేషన్ ఎఫ్ఐఆర్ చేస్తాం, మాత్రం ఖచ్చితంగా చేస్తా. వాళ్ళు తెలియని వాళ్ళకు కూడా ఇంత పోటీపడి తత్వంతో ఆమె శత్రువు లాగానే ప్రవర్తించి కొట్టడం జరిగింది. కాబట్టి మేము కూడా ఆమె మీద ఖచ్చితంగా కేసు పెడతామని చెప్పి తెలియజేస్తాం. మొత్తం రెడ్ అయిపోయింది సార్. ఇది ఎక్కడ ఇది ఎవరు కొట్టింది? ఇది అమీర్ కిడ్స్ లోకేశ్వరం స్కూలు, సెకండ్ క్లాస్ పాప. వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో ఏదో గొడవ జరిగితే ఈ మేడం తీసుకొచ్చి స్టాఫ్ రూమ్లో మరి ఇంత టూ మచ్గా కొట్టడం జరిగింది. ఇప్పుడు ఆమెకు నైట్ నుంచి ఫీవరు, జ్వరము, అసలు తిండి కూడా తింటలేదు. ఇప్పటికి అంత భయపడుతుంది, అంతా బెదిరైపోయింది ఆమె, అంత ఇది అయిపోయింది. తిరుగు ఎవరు కొట్టారు? మీ ప్రిన్సిపల్ పేరేంటిది? దివ్య. ఏ స్కూల్ మీది? లోకేశ్వరమా? ఓకే. ఏమేం జరిగింది మరి? నేను మా ఫ్రెండ్ కు డస్టర్ తోటి కొడితే నాకు మేడం కొట్టింది. అంటే అనుకోకుండా నీ డస్టర్ బడేయడానికి వెళ్ళావా? మేడం ఏం చేసి మీ ఫ్రెండ్ ఏం చేసింది? నీకు ఎందుకు కొట్టిండు? ఫ్రెండ్ ఇద్దరు గొడవ పడ్డారు. మీ ఫ్రెండ్ ఫ్రెండ్ మీరు గొడవ పెట్టుకున్నారు, నువ్వు డస్టర్ బట్టి పడేసినావు. నైట్ చెప్పినావా? చెప్పు ఇప్పుడు. ఫస్ట్ ఎయిడ్ టెల్ దెమ్ టు కమ్ హియర్. ఫస్ట్ ఎయిడ్ చేసిన వాళ్ళని రమ్మనండి. ప్రిన్సిపల్ సార్, ప్రిన్సిపల్ సార్ ఉన్నాడా? ప్రిన్సిపల్ సార్, అరౌండ్ 40 to 50 మెంబర్స్ ఉన్న పిల్లల బస్సుని ఆపేస్తే ఆబ్వియస్గా మేమిద్దరం పరిగెత్తుకుంటూ వెళ్ళాము. అక్కడ మాట్లాడినప్పుడు క్లియర్ కట్గా చెప్పాను, కొట్టిన దెబ్బ గట్టిగా తగలడం వల్ల మీకు కమిలింది కనబడుతుంది, కానీ మీ పాప చేసినది కనబడట్లేదా? మీకు మీ పాప చేసింది కరెక్టా? డిసిప్లైన్ వైజ్ ఒక ప్రిన్సిపల్కి మినిమం కూడా రెస్పాన్సిబిలిటీ లేదు అని చెప్పేసి మళ్ళీ ఇలాగే అంటారు. ఎట్ ద సేమ్ టైం చేస్తేనేమో ఇలా అంటారు. వాట్ షుడ్ వి డూ, వేర్ షుడ్ వి గో, ఏం చేయమంటారు? దిస్ ఈస్ ద థింగ్ హ్యాపెన్ అండి. ఇది జరిగింది. అసలు ఈ విద్యార్థికి కొట్టిందని మీరు కొట్టిందా? కొట్టలేదని చెప్పి ఈ పాపను కొట్టిందని చెప్పేసి కొట్టాను, లేకపోతే తన పైన నాకెందుకు కక్ష ఏమైనా? లేకపోతే తన నా ఇంట్లో మనిషి కాదు కదండి. నాకు స్టూడెంట్స్ అందరూ ఈక్వలే కదా. ఎవరిని నేను ఎందుకు పార్షియాలిటీ చూపిస్తాను? సార్ కొట్టుడు తప్పే అని అంటే బ్లడ్ వచ్చిన తర్వాతే కొట్టాను తప్పించి శిక్షించాలి. పేరెంట్ కి పిలిచానండి, పేరెంట్ అదే చెప్పాను కదా మీకు, పేరెంట్ కి పిలిచాను, పేరెంట్ రాలేదు, మీరు పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పిన తర్వాతే ఇచ్చాను. బట్ ఆ పనిష్మెంట్ అనేది గట్టిగా తగిలింది సార్. రిమూవ్ చేస్తానని ఆల్రెడీ కూడా చెప్పాను సార్. బట్ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ వైజ్ ప్రకారం మీరు చెప్పండి సార్, పిల్లలకి శిక్షించే హక్కు ఒక టీచర్కి కానివ్వండి, ఒక ప్రిన్సిపల్కి కానివ్వండి, మినిమం లేకపోతే ఇంక విద్యా సంస్థలు ఎందుకు సార్? మేము ఎందుకు రన్ చేసుకోవాలి? పిల్లలు కొట్టుకునేటప్పుడు టీచర్లు మీరు లేరా? దట్స్ వాట్ అదే చెప్తున్నాను. లంచ్ తర్వాత ఫస్ట్ పీరియడ్ అండి, టీచర్ వాష్రూమ్ కి కూడా వెళ్ళొద్దా? వాష్రూమ్ కి మేము లంచ్ పీరియడ్ అంటున్నారు కదా మేడం. లంచ్ టైం అప్పుడు ఒక 1 hour టైం, తర్వాత ఫస్ట్ పీరియడ్ లంచ్ అప్పుడు ఒక 1 hour టైం ఉంటుంది. 1 hour టైంలో టీచర్లు ఉంటారు, అక్కడే తింటారు. ఏ టీచర్ కూడా ఆ క్లాస్ లో నుంచి వెళ్ళరు, టీచర్స్ కూడా అదే క్లాస్ లో తింటారు. కానీ లంచ్ తర్వాత ఫస్ట్ పీరియడ్ టైం కి వెళ్ళారు వాళ్ళు. టీచర్ ఇప్పుడు వీళ్ళు కొట్టుకునేటప్పుడు టీచర్ ఎవరు లేకుండే క్లాస్ రూమ్ లో? టీచర్ లేరు కాబట్టే జరిగింది కదండి, అంటే జరిగేది కాదు కదా.
టీచర్ ఉంటే ఆ పాపను అసలు మానిటర్ గా నిలబెట్టాల్సిన అవసరం ఏముంటది? టీచరే చెప్పెళ్ళింది. అదే కదా మేము వాళ్ళకి నేర్పిస్తుంది. నాన్న మానిటరింగ్ స్కిల్స్ మీకు కూడా రావాలి, అందుకే అకార్డింగ్ టు రోల్ నంబర్ ఒక్కొక్క రోజు మీరు ఒక్కొక్కరు నించోవాలి అని చెప్పేసి చెప్పాము. బట్ అంతకు ముందున్న 8 మెంబర్స్ మరి ఇలా చేయలేదు. ఈ పాప ఇప్పుడు 9th రోల్ నంబర్ పాప అలా చేయాల్సి వచ్చింది. దేనికోసం అండి? ఓకే, అంటే ఆ పాపకి ఎంతవరకు డిసిప్లిన్ ఉన్నట్టు? నేను అమెరికిడ్ స్కూల్ ప్రిన్సిపల్ని, లోకేశ్వరం విలేజ్. ఈ పాప పేరు సాత్విక. తిని 2nd క్లాస్లో ఉంది. తినతో పాటు ఇంకో పాప, తన పేరు వచ్చేసి శృతిక, వాళ్ళ సిస్టర్ పేరు కృతిక. వాళ్ళు హద్గాం పాప. అంటే యాజ్ అ టీచర్స్గా మా పని ఏంటి అని అంటే, మేము లేని టైంలో పిల్లలు మానిటర్ చేయాలి క్లాస్ని. సో అకార్డింగ్ టు రోల్ నెంబర్ వాళ్ళని మానిటర్ చేయమని చెప్పేసి టీచర్ వాష్రూమ్కో ఎక్కడికో వెళ్ళారు. అది లంచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పీరియడ్. సో వాళ్ళకి లీజర్ పీరియడ్. సో వేరే టీచర్ రావాల్సింది ఉంది. ఆ టైంలో ఈ పాపని మానిటర్ చేయమన్న పాప డస్టర్తో వేసింది. డస్టర్ అంటే స్పాంజ్ డస్టర్ కాదండి, చెక్క డస్టర్తో. అంతకుముందు ఇద్దరికి వేసింది, కాకపోతే వాళ్ళకి జస్ట్ చేయలకు తగిలింది, వాళ్ళు ఏమనలేదు. బట్ ఈ పాపకి డైరెక్ట్గా హెడ్కి తగిలింది. సో డైరెక్ట్గా ఇంకా వీళ్ళు వచ్చేసి ఇక్కడ టీచర్స్, నా వరకు ఇన్ఫర్మేషన్ రాకంటే ముందే మా టీచర్స్ వచ్చేసి జస్ట్ ఫస్ట్ ఎయిడ్ చేశారు. నేను ఇమీడియట్గా అప్పుడే వచ్చేసి వాట్ హ్యాపెండ్ అని చెప్పేసి అడిగాను. ఫస్ట్ వెళ్ళిన తర్వాత పాపకి అడిగా, వాట్ డిడ్ యూ డూ, ఏం చేసావు, అసలు ఏం జరిగింది అని చెప్పేసి. మ్యామ్ దిస్ ఈస్ హ్యాపెన్ అని ఈ పాపని హాస్పిటల్కి పంపించేసేసి తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి కనుక్కొని ఐ బెట్ హర్, తనని కొట్టాను. దిస్ ఈస్ ద వే. నేను కొట్టే అప్పుడు నాతో పాటు ఇంకొక పేరెంట్ కూడా ఆఫీస్ రూమ్లోనే కూర్చున్నారు. సో వాళ్ళకి చెప్పొచ్చు, వాళ్ళు అడగొచ్చు. నేను అన్నాను, నీకు ఇప్పుడు డిసిప్లిన్ వైజ్ కొడుతున్నాను తప్పించి నువ్వు మిస్టేక్ చేసినందుకు, తన తల పగల కొట్టినందుకు కాదు. అలా డస్టర్తో ఎవరు వేయమని చెప్పారు, నువ్వెవరి దగ్గర చూసావలా అని చెప్పేసి అడిగేసి వేశాను. సో వేసిన తర్వాత ఇంకా వీళ్ళ పేరెంట్స్కి కాల్ చేశాను. తిను ఫస్ట్ ఎయిడ్ చేసుకొని వచ్చిన తర్వాత వీళ్ళ పేరెంట్స్కి కాల్ చేశాను. మెడిసిన్ వేసాము. వాళ్ళ పేరెంట్ ఇక్కడ ఉండరు, హైదరాబాద్లో ఉంటారు. సో ఆయన టెన్షన్ పడుతుంటే ఒక 2 times కాల్ చేసి, లేదండి పాప నార్మల్గా ఉందని చెప్పేసి చెప్పాను. ఫర్దర్గా ఇంకా వీళ్ళు వేరే వాళ్ళని పంపించారు. ఆ పాపని ఇంటికి పంపించేశాను. పేరెంట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి చెప్పాను. ఆయన ఏం చెప్పారు, సార్ మేడం నేను బైన్సాలో ఉన్నాను, నేను రాను. నేను చెప్పాను, సార్ మీ పాప వద్దండి, మా స్కూల్లో వద్దు, డిసిప్లిన్ లేదు పాపకి, మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి కూడా చెప్పాను. ఆయన ఏమన్నారు, సరే మ్యామ్ ఏదైనా పనిష్మెంట్ ఇచ్చేసేయండి, నేను వస్తాను రేపు అని చెప్పారు. ఈవినింగ్ నాకు కాల్ చేశారు, మాట్లాడాను. సార్ మా సైడ్ నుంచి ఉంది, సారీ అని చెప్తున్నాను. బట్ ఎట్ ద సేమ్ టైం పిల్లలకి డిసిప్లిన్ లేకపోతే బీయింగ్ ఎ టీచర్, బీయింగ్ ఎ ప్రిన్సిపల్ ఫర్ షూర్గా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. అందుకనే కొట్టాను. అండ్ దట్టు కొట్టడానికి రీజన్ అనేది చిన్నది కాదు. ఆ పాప హెడ్ పగిలేసి కంప్లీట్గా బ్లడ్ అంతా షర్ట్ పైన ఇలా వచ్చేసింది. ఆబ్వియస్గా 2nd క్లాస్ పిల్లలు కొట్టుకున్నారు అంతవరకు అని అంటే, దట్టు ఒక డస్టర్ వేసింది పాప అనంటే తను ఎవరిని చూసి నేర్చుకుంటున్నట్టు? బీయింగ్ ఎ టీచర్స్ మేమైతే నేర్పించట్లేదు ఆ విషయాలన్నీ. అలా కూడా అడిగా, ఎవరివైనా చూసావా అని చెప్పేసి, లేదు మేడం అని చెప్పేసి క్లియర్ కట్గా క్లారిటీగా చెప్పింది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్టూడెంట్స్, పిల్లల ముందే అడిగా. సో యూ కెన్ క్రాస్ చెక్ విత్ దెమ్, మీరు వెళ్ళేసి అడగొచ్చు వాళ్ళని. ఓకే, అడిగా అయిపోయింది. పేరెంట్స్కి కాల్ చేశాము, చెప్పాము. ఈవినింగ్ కాల్ చేశారు, సంథింగ్ ఇద్దరి మధ్యలో కొంచెం ఇలా అన్నారు. ఫర్దర్గా మార్నింగ్ స్టాపేసి వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్ దగ్గర నుంచి కదా నాకు కంప్లైంట్ రావాలి, వీళ్ళు కదా నాకు వచ్చేసి అసలు ప్రాబ్లం క్రియేట్ చేయాలి. వాళ్ళు బస్ ఆపేసి మీరు వస్తే డ్రైవర్కి ఫోన్ చేశాం. డ్రైవర్ మాకు ఫోన్ చేసి చెప్పాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.